ఆ మర్నాడు ఉదయం 9 గంటలకే రాజేష్ రూమ్కి బయలుదేరబోతూ ఉండగా రవి వచ్చాడు. అతను వెంట తెచ్చిన పళ్లబుట్టను, హార్లిక్స్ బాటిల్, గ్లూకోజ్ ప్యాకెట్ని చూసి ఆశ్చర్యపడింది. ఏమిటిది? ఎందుకు తెచ్చావు? నీకు నిన్ననే చెప్పాలనుకున్నాను శ్రీలత. నువ్వు బాధపడతావని చెప్పలేదు. ఇలాంటివి తీసుకోవడం రాజేష్ గారికి ఇష్టం ఉండదు. తీసుకున్నామని తెలిసి మా మీద విరుచుకుపడ్డారు అన్నాడు రవి. నేను నేనిచ్చానని చెప్పారా అందామె. అవును. అందుకు మరో 4 చీవాట్లు వేశారు. ఇంకెప్పుడు ఇలా అతి చనువు తీసుకోవద్దు అని చెప్పమన్నారు అంటూ వాటిని అక్కడే వదిలి అవతలకు వెళ్ళిపోయాడు రవి. శ్రీలత మనసు బాధగా మూలిగింది. ఏమిటి రాజేష్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అతను ఒక భూతాన్ని చూసినట్లు ఎందుకు చూస్తున్నాడు తనని? తను ఆశించిన ప్రేమానురాగాలు తనను వెతుక్కుంటూ వెళ్తుంటే అర్థం చేసుకోకుండా ఎందుకు దూరం అవుతున్నాడు? ఉదయం 10:30 గంటలకు ఆఫీస్కి ఫోన్ చేసింది శ్రీలత. హలో, అర్చన గారు ఉన్నారా? లేదు మేడం, ఓ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు. ఆమెకు కావాల్సింది కూడా ఆ సమయంలో అర్చన లేకపోవడమే. థ్యాంక్ యూ అంటూ రిసీవర్ క్రెడిల్ చేసి కారులో దేశప్రభ పత్రికా కార్యాలయానికి వచ్చింది. రాకేష్ ఆఫీస్లోనే ఉన్నాడు. మనిషి ఇంకా నీరసంగా కనిపిస్తున్నాడు. హలో, గుడ్ మార్నింగ్. అతని గదిలోకి అడుగు పెడుతూ విష్ చేసింది. మీరా, గుడ్ మార్నింగ్. అర్చన గారు బయటికి వెళ్ళారు. మీరు వెళ్ళి రిసెప్షన్ హాల్లో వెయిట్ చేయండి అన్నాడు. నేను అర్చన కోసం రాలేదు, మీకోసమే వచ్చాను. రాజేష్ ఆశ్చర్యంగా చూశాడు. నా కోసమా? నాతో మీకేం పని? నేను నిన్న ఈవినింగ్ మీ ఫ్లాట్కి వచ్చాను. తెలుసు. నేను ఇచ్చిన యాపిల్స్ అవి ఎందుకు తిప్పి పంపించారు? అసలు వాటిని మీరు ఎందుకు ఇచ్చారు? అతని ఎదురు ప్రశ్నకు క్షణకాలం బెత్తరపోయింది శ్రీలత. వెంటనే మాట్లాడలేకపోయింది. సారీ శ్రీలత గారు, నాకు ఇలాంటివి నచ్చవు. ఒక్కరోజు పరిచయానికి ఇలా అతి చనువుగా ప్రవర్తించడం నేను అంగీకరించలేను. దయచేసి ఇలా ఇంకెప్పుడూ చేయకండి. నాకు చాలా పనుంది, ఇంకా మీరు వెళ్ళిరండి అన్నాడు. శ్రీలతకి ఏడుపు ముంచుకొచ్చింది. అటువంటి తిరస్కారాన్ని ఆమె ఎన్నడూ ఎరగదు. మీరు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరెవరో నేనెవరినో అసలు మాటిమాటికి వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేయటంలో ఏమిటి మీ ఉద్దేశం? మీలాంటి డబ్బు గల వాళ్లతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయడానికి చాలా మంది ఉంటారు. వెళ్ళి వాళ్లతో పరిచయం పెంచుకోండి. శ్రీలత కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరగడం ప్రారంభించాయి. అతడు అంత నిర్దయగా నిర్మోహమాటంగా మాట్లాడినా ఆమెకు కోపం రాలేదు. మనసులోని బాధను మనసులోనే దాచుకుంటూ చివ్వున లేచి ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన వైపే చూస్తూ భారంగా నిట్టూర్చి కుర్చీలో కూలబడ్డాడు రాజేష్. ఇంతలో లోపలికొచ్చాడు ముత్యం వీక్లీలో పనిచేసే సబ్ ఎడిటర్ ఒకతను. వాట్ మిస్టర్ రాజేష్, ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందేమిటి? ఆ అమ్మాయి ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తుంది? నువ్వేమైనా అన్నావా? ఇక్కడికి రావద్దన్నాను. నాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు అన్నాను. నువ్వు మరీ దుర్మార్గుల్లా ఉన్నావు. కాకపోతే అప్సరస లాంటి అమ్మాయితో అంత కటువుగా మాట్లాడేవాడివి కాదు. రాజేష్ ఏమీ మాట్లాడలేదు. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందనుకుంటాను. మీతో చెప్పిందా? ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు నోటితో చెప్పరు. వాళ్ళ ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. అంత ఓపిక నాకు లేదు, ఆ అవసరం కూడా లేదు. అలా తుంచి మాట్లాడకు. ప్రేమలో ఉండే మజా నీకు తెలియదు. ఒకసారి అనుభవిస్తే వదలవు. అటువంటి అందమైన అమ్మాయి నిన్ను ప్రేమించడం నిజంగా నీ అదృష్టం. రాజేష్ చేతులు జోడించాడు. ఇంకా మీ లెక్చర్ ఆపితే బాగుంటుంది. అదృష్టానికి నాకు ఆమడ దూరం. ప్రేమ నా ఒంటికి సరిపడిన విషయం. ఇంకా ఈ టాపిక్ వదిలేస్తే మంచిది అన్నాడు సీరియస్గా. గాఢంగా నిట్టూరుస్తూ లేచి నిల్చున్నాడు ఆ సబ్ ఎడిటర్. ఆర్టిస్టులది అతి సున్నితమైన మనసు అంటారు. నీ విషయంలో అది శుద్ధ అబద్ధమని నాకు అనిపిస్తుంది. అందమైన బొమ్మలు గీయడమే కాదు, అందాన్ని ఆస్వాదించడం కూడా తెలియాలి. మన లేడీ స్టాఫ్ అనుకుంటున్నట్టు నువ్వు ఒట్టి ముద్దబ్బాయివే అని ఎగతాళి చేస్తూ అవతలికి వెళ్ళిపోయాడు అతను. రాజేష్ మనసు డిస్టర్బ్ అయింది. ఎదురుగా పెట్టుకున్న చార్ట్ మీద బొమ్మను గీయబుద్ధి కాలేదు. సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ తనను తానే ప్రశ్నించుకున్నాడు. తను ముద్దబ్బాయా అని. శ్రీలత ఎంత ప్రయత్నించినా రాజేష్ను మర్చిపోలేకపోతుంది. అతన్ని చూసిన మొదటి చూపులోనే ఆమెలో ఏదో అలజడి మొదలైంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో. ఎలాగైనా అతని ప్రేమను పొందాలి. తన ప్రేమతో అనురాగంతో అతని దాహం తీర్చాలి. ఆ మర్నాడే అర్చన ఆఫీస్కి వెళ్ళి ఆమెను కలిసింది శ్రీలత.
రోజు ఇలా నా కోసం ఆఫీస్కి వస్తున్నావేమిటి? కాలేజీకి వెళ్ళే ఉద్దేశం లేదా? నవ్వుతూ అడిగింది అర్చన. నీతో పర్సనల్గా మాట్లాడాలి అర్చన, అంది శ్రీలత. మాట్లాడు. ఇక్కడ కాదు, మనం ఏదైనా హోటల్కి వెళ్దాం. అంత సీక్రెటా? అలాంటిదే అనుకో. అర్చన రిస్ట్ వాచ్ చూసుకుంది. పద అంటూ లేచింది. ఇద్దరు ఆఫీస్లోంచి బయటపడి దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. శ్రీలత కాఫీ ఆర్డర్ చేసింది. వెయిటర్ కాఫీ కప్పులు తెచ్చి వారి ముందుంచి వెళ్ళాడు. శ్రీలత మౌనంగా కాఫీ సిప్ చేయటం ప్రారంభించింది. ఏదో మాట్లాడాలన్నావు, గుర్తు చేసింది అర్చన. చిన్నగా తల పంకించింది శ్రీలత. మనకు పరిచయం అయిన దగ్గర నుంచి నిన్ను ఒక స్నేహితురాలిగా కాకుండా తోడబుట్టిన అక్కగా భావిస్తూ వస్తున్నాను అర్చన. ఇప్పుడు ఎవరు కాదన్నారు? నా మనసులో బాధని నీతో తప్ప ఇంకెవరితో చెప్పుకోను. ఆశ్చర్యంగా చూసింది. నువ్వు బాధపడుతున్నావా? ఏ విషయంలో? మీ మావయ్య నిన్నేమైనా అన్నాడా? లేదు. మావయ్య ఏదైనా అంటే ఆ క్షణంలోనే మర్చిపోతాను. మరి ఇంకేమిటి బాధ? ఆ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఈ మాట చెప్పు. ఏమిటది? రాజేష్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి? అర్చన కనుబొమలు అనుమానంగా ముడిపడ్డాయి. ఆమె హఠాత్తుగా రాజేష్ని గురించి అడిగేసరికి మనసులో ఏదో సన్నటి అలజడి మొదలైంది. ఇప్పుడు రాజేష్ విషయం దేనికి? దేనికో తర్వాత చెప్తాను. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. పైకి మొద్దబ్బాయిలా కనిపించే అతను మనసున్న మనిషి. ఆడవాళ్లను గౌరవించటంలో అతని లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని నా అభిప్రాయం. అలాంటి వ్యక్తిని భర్తగా పొందే అమ్మాయి చాలా అదృష్టవంతురాలై ఉండాలి కదూ? ఆ మాటతో పేలడానికి సిద్ధంగా ఉన్న ఆటం బాంబు తన ముందున్నట్లు ఫీల్ అయింది అర్చన. చెప్పర్చన, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. అర్చన బలవంతంగా నవ్వింది. సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది. రాజేష్ లాంటి భర్త లభించాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. నాకు ఆ అదృష్టం ఉందంటావా అర్చన? అర్చన షాక్ అయింది. నెత్తిన పిడుగుపడ్డట్టు ఫీల్ అయింది. అంటే ఆమె ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అర్చన, నేను రాజేష్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఎందుకనో అతను లేకుండా నేను జీవించలేను అని నాకు అనిపిస్తోంది. తొలిచూపులోనే అతను నా మనసు దోచుకున్నాడు. నా వెంటపడిన వాళ్ళెందరినో తిరస్కరించిన నా మనసు నాకు తెలియకుండానే అతని చుట్టూ తిరుగుతుంది. శ్రీలత చెప్పుకుంటూ పోతుంది. అర్చన మనసులో తుఫానులు చెలరేగుతున్నాయి. ఆ క్షణం వరకు ఆమె నిర్మించుకున్న ఆశా సౌధాలు ఒక్కటొక్కటిగా కూలిపోతున్నాయి. ఆమె కంటే ముందుగానే రాజేష్ను ప్రేమించిందామె. సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని అతని ముందు బయట పెట్టాలని మనసులోనే దాచుకుంది. కానీ ఇట్ ఈస్ టూ లేట్. శ్రీలత తనకి పోటీ అయింది. ఇప్పుడు తన మనసులోని మాటను బయటపెట్టి ప్రయోజనం లేదు. శ్రీలత తట్టుకోలేదు. ఆమె మనసు సున్నితమైనది. ఆలోచిస్తున్న అర్చనకు చనిపోయే ముందు తల్లి చెప్పిన ఓ రహస్యం హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అమ్మ అర్చన, శ్రీలత ఒట్టి పిచ్చిపిల్ల. అది ఒక ఇంటిదయ్యే వరకు దానికి తోడు నీడగా ఉంటానని, ఏ లోటు రానియనని నాకు మాటివ్వు. చేతిలో చేయి వేయించుకుంటూ తల్లి అన్న మాటలు చెవుల్లో మారుమోగడం ప్రారంభించాయి. ఆమె కళ్ళ వెంట అశ్రుధారలు చెంపల మీదకు జారడం ప్రారంభించాయి. తన మనసులో ముద్రించుకున్న రాజేష్ ప్రతిరూపాన్ని మెల్లగా చెరిపేయటం ప్రారంభించింది శ్రీలత కోసం. తన ప్రేమను త్యాగం చేయాలని అప్పటికప్పుడే నిర్ణయించుకుంది. శ్రీలత చెప్పడం ముగించి అర్చన మొహంలోకి చూసి కంగారు పడింది. అర్చన, ఏమిటా కన్నీళ్లు? ఏమైంది? అర్చన కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వింది. ఇవి కన్నీళ్లు కావు శ్రీ, ఆనంద భాష్పాలు. నా స్నేహితురాలు తన ధనవంతురాల్ని అన్న గర్వం లేకుండా ఒక ఉత్తముణ్ణి, సామాన్యుణ్ణి తన జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నా మనసు సంతోషంతో నిండిపోయింది. అర్చన, ఆప్యాయంగా ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది శ్రీలత. అర్చన, నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ అంది. ఏమిటి సందేహం? రాజేష్ని గురించే. నన్ను చూస్తేనే దూరంగా పారిపోతున్నాడతను. నా మాటను చెవిన వేసుకోవడానికే ఇష్టపడడం లేదు అంది బెంగగా. హో సదా, డోంట్ వర్రీ, నేనున్నానుగా. ఏం చేస్తావు? నీ తరపున రాయబారాన్ని నడిపిస్తాను. నిజంగానా? ఒప్పుకున్నాక తప్పుతుందా మరి? ఓహ్ అర్చన, యు ఆర్ గ్రేట్ ఫ్రెండ్ అంటూ ఆమెను కౌగిలించుకున్నంత పనిచేసింది శ్రీలత. నీ సంతోషానికి పగ్గాలు వేసి ముందు నేను చెప్పినట్లు చెయ్యి. చెప్పు. ఎల్లుండి నా పుట్టినరోజు. అవును కదూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
ఆ మాట చెప్పాల్సింది ఇప్పుడు కాదు, ఎల్లుండి. ముందు నేను చెప్పేది విను. అలాగే. సాధారణంగా పుట్టినరోజు పార్టీ అరేంజ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. కానీ ఈసారి నీ కోసం అరేంజ్ చేస్తాను. ఆఫీసు స్టాఫ్తో పాటు రాజేష్ని కూడా పార్టీకి ఆహ్వానిస్తాను. గుడ్. వెరీ గుడ్. పూర్తిగా విను. పార్టీలో సమయం చూసి మీ ఇద్దరికి ఏకాంతం కల్పిస్తాను. అప్పుడు నీ ప్రేమను గురించి అతనితో చెప్పు. మై గాడ్, నేనా? ప్రేమిస్తున్నది నువ్వే కదా. నువ్వు కాక ఇంకెవరు చెప్తారు? అతను కాదంటే? బహుశా అనడనుకుంటాను. అంటే? ముందే నీరు కారిపోతావే. అతను అలా అంటే ఆ తర్వాత ఆలోచిద్దాం, సరేనా? సరే. అతనితో ఎలా మాట్లాడాలో ఈ రోజు నుంచి రిహార్సల్స్ వేసుకో. ఎలా మాట్లాడాలో నాకు అనుభవం లేదే. ఏడ్చినట్టుంది. నాకు మాత్రం పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నావా? లేదనుకో. కానీ నువ్వు న్యూస్ రిపోర్టర్వి కదా. నా ప్రేమను అతని ముందు ఎలా విశదీకరిస్తే బాగుంటుందో ఒక కాగితం మీద రాసివ్వు, ప్రాక్టీస్ చేస్తాను. ఇది మరీ బాగుంది. నీ నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వే తీసేయి అన్నాడట వెనకటికెవరో. అలా ఉంది నీ వరస. ప్లీజ్ వచ్చినా ఈ చిన్న హెల్ప్ చేయవు. ఆమె గడ్డం పట్టుకుని బ్రతిమలాడడం ప్రారంభించింది శ్రీలత. ఆల్ రైట్, ఆల్ రైట్, రాసిస్తాను అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోంచి పెన్ను పేపరు తీసింది అర్చన. అదే ప్రేమను తను రాజేష్ ముందు చెప్పదలుచుకుంటే ఎలా చెప్పేదో గుర్తు చేసుకుంటూ చెప్పవలసిన డైలాగుల్ని రాసిచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చన అంటూ టేబుల్ మీదుగా ముందుకు వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టింది. ఆ తరువాత ఇద్దరూ తాగిన కాఫీలకు బిల్లు చెల్లించి హోటల్లోంచి బయటకొచ్చారు. అర్చన దగ్గర సెలవు తీసుకుని కారులో వెళ్ళిపోయింది శ్రీలత. బరువెక్కిన హృదయంతో ఆఫీస్ వైపు నడిచింది అర్చన. ఆ రోజు అర్చన తన ఇంట్లో బర్త్డే పార్టీ అరేంజ్ చేసింది. ఆఫీస్ స్టాఫ్ అందరితో పాటు రాజేష్, అతని స్నేహితులు రవి, మోహన్లు కూడా పార్టీకి హాజరయ్యారు. తనే స్వయంగా డ్రా చేసిన ఒక అపురూపమైన పెయింటింగ్ను ఆమెకు బహూకరించాడు రాజేష్. చక్కగా అలంకరించుకుని పార్టీకి హాజరైంది శ్రీలత. రాజేష్తో మాటలు కలపాలని ఎంతగానో ప్రయత్నించి విఫలమైంది. ఆమెతో 1-2 మాటలు తప్ప ఎక్కువగా మాట్లాడలేదు రాజేష్. ఆమె పదే పదే పలకరిస్తుంటే ముక్తసరిగా సమాధానం చెప్పి దూరంగా వెళ్ళిపోయేవాడు. అర్చన కేక్ కట్ చేసి మొదటి ముక్కను శ్రీలతకు తినిపించింది. రెండో ముక్కను రాజేష్కి తినిపించబోగా అతను అందుకుని ఆ ముక్కను ఆమె నోటికి అందించాడు. ఆ దృశ్యాన్ని గమనించిన శ్రీలత ముఖం వెలవెలబోయింది. ఆ తరువాత కాక్టైల్ పార్టీ మొదలైంది. రాజేష్ని ఒక గదిలోకి తీసుకుపోయి ఒక ప్లేటు నిండుగా బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ అరేంజ్ చేసింది అర్చన. మీరు హాట్ డ్రింక్స్ జోలికి వెళ్లరని నాకు తెలుసు. మీకోసం ఇవి ప్రత్యేకం అంది నవ్వుతూ. థ్యాంక్స్ అన్నాడు రాజేష్. మీరు తీసుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ ఆ గదిలో నుంచి కాక్టైల్ పార్టీ జరుగుతున్న హాల్లోకి వెళ్ళిపోయింది అర్చన. 2 బిస్కెట్లు తిన్నాడు రాజేష్. ఆ గదిలో ఉన్న ఒక మ్యాగజైన్ తీసుకుని పేజీలు తిరిగేస్తూ కూర్చున్నాడు. కూల్ డ్రింక్ తాగి సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ. సరిగ్గా 5 నిమిషాల తర్వాత వేగంగా కొట్టుకుంటున్న గుండెలను అదిమిపెట్టుకుంటూ ఆ గదిలోకి వచ్చింది శ్రీలత. రాజేష్ ఆమె రాకను గమనించలేదు. చిన్నగా గొంతు సవరించుకుంది. అతను తల తిప్పి చూశాడు. ఆమెను గమనిస్తూనే అసహనంగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. కాక్టైల్ పార్టీ నాకు ఇష్టం ఉండదు, నేను ఇక్కడ కూర్చోవచ్చా అంది మెల్లగా. అయిష్టంగానే తల ఊపాడతను. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది శ్రీలత. అర్చన రాసిచ్చిన డైలాగ్స్ తాలూకు పేపర్ను కర్చీఫ్ మడతలలో పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకోసాగిందామె. టాపిక్ ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదామెకు. కాక్టైల్ పార్టీ మీకు నచ్చదనుకుంటాను అంది. ఐ హేట్ ఇట్ అంటూ లేచి నిలబడ్డాడు. శ్రీలత కంగారు పడింది. ఎక్కడికి? నాకు పనుంది, అర్చన గారితో చెప్పి వెళ్ళిపోతాను. నేను నేను మీకోసమే ఇక్కడికి వచ్చాను. అతని కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడిపడ్డాయి. నా కోసమా? అవును, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? ప్లీజ్ కూర్చోండి, ఒక 5 నిమిషాలు. పర్వాలేదు, చెప్పండి. రాజేష్ నిలబడే ఉన్నాడు. శ్రీలత గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె నుదుటి మీద చెమట బిందువులు ఆవిర్భవిస్తున్నాయి. అంతవరకు బట్టి పట్టిన డైలాగుల్లో ఒక్కటి కూడా గుర్తు రావడం లేదు. కర్చీఫ్ మడతల్లో ఉన్న పేపర్ని చూడడానికి అవస్థపడసాగింది. రాజేష్ చిన్నగా నిట్టూర్చాడు. నాకు అర్జెంటు పనుంది, నేను వెళ్ళాలి అంటూ వెనుదిరగబోయాడు. 1 మినిట్, నేను చెప్పేది విని ఆ తర్వాత వెళ్ళండి. అతను సూటిగా ఆమె మొహంలోకి చూశాడు.
మీరు చెప్పలేక అవస్థపడుతున్న విషయం ఏమిటో నాకు తెలుసు అన్నాడు. శ్రీలత ఆశ్చర్యపడింది. మీకు తెలుసా? చెప్పమంటారా? మీరు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నారు. తొలిచూపులోనే మీ మనసులో చోటు చేసుకున్నాను. నేను లేకుండా మీరు జీవించలేరు. అందువల్ల మీ ప్రేమను నేను అంగీకరించాలి. నేను మిమ్మల్ని ప్రేమించాలి. అవునా? శ్రీలత విభ్రాంతురాలైంది. తను చెప్పదలుచుకున్న మాటలని అక్షరం పొల్లుపోకుండా అతను చెప్పేసరికి మాటలు రాని బొమ్మల కనురెప్పలు ఆర్పకుండా అతని మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. లుక్ మిస్ శ్రీలత, మీ డబ్బు గల వాళ్లకు ప్రేమ కూడా ఫ్యాన్సీ షాపుల్లో కొనుక్కునే అందమైన వస్తువు లాంటిది కావచ్చు. ప్రేమ అంటే నాకుండే అభిప్రాయం వేరు. అయినా మీలాంటి వారిని ప్రేమించడం నాకు చేత కాదు. అలాంటి అవసరం కూడా నాకు లేదు. మీరు కోరుకుంటే మీ ప్రేమను పొందడానికి 1,000,000 మంది దొరుకుతారు. మీ అంతస్తుకు తగ్గవాడిని ప్రేమించండి. నాలాంటి సామాన్యులకు ప్రేమ వల విసరడం మానుకోండి. ఇక ఎప్పుడు నన్ను కలుసుకోవాలని, నాతో మాట్లాడాలని ప్రయత్నించకండి. గుడ్ బై అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా చివ్వున వెనుదిరిగి ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు రాజేష్. చెంప మీద ఛిల్ అనిపించినట్లున్న అతని మాటలకు కన్నెళ్ల పర్యంతమైంది శ్రీలత. ఉక్రోషంతో దుఃఖం ఉప్పొంగింది. ఓటమిని, అవమానాన్ని భరించలేక విలవిల్లాడిపోయింది ఆమె హృదయం. రాజేష్ వెళ్ళిన 5 నిమిషాల తరువాత ఆ గదిలోకి వచ్చింది అర్చన. దిగులుగా కూర్చున్న శ్రీలతను గమనించి కనుబొమలు ఆశ్చర్యంగా ముడివేసింది. ఏం జరిగింది శ్రీ? రాజేష్ ఏమన్నాడు అని ఆతృతగా అడిగింది అర్చన. తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూసింది శ్రీలత. ముఖాన్ని 2 చేతుల్లో కప్పుకుని ఒక్కసారిగా బావురుమంది. అర్చన మనసు విలవిలలాడింది. ఏం జరిగింది శ్రీ? ఎందుకలా కుమిలిపోతున్నావు? నాతో చెప్పు. ఏడుపును అదుపు చేసుకుంటూ చెప్పింది శ్రీలత. రాజేష్ అన్ని మాటలు అన్నాడా? నమ్మలేనట్లు అడిగింది. అవును అర్చన, అతను నా ప్రేమను దారుణంగా తిరస్కరించాడు. నా ముఖం చూపించొద్దని కూడా అన్నాడు. ఇంత జరిగిన తర్వాత నేను బ్రతకడం అనవసరం అంది జీరబోయిన కంఠంతో. చచా, అవేం మాటలు శ్రీ? ప్రపంచంలో అలాంటి మనిషి అతనొక్కడే ఉన్నాడా? అతను కాకపోతే అంతకంటే గొప్ప మనిషి ఇంకొక అతను. ఈ మాత్రానికే బాధపడ్డం దేనికి? ఆమెకు నచ్చ చెప్పాలని ప్రయత్నించింది అర్చన. నీకు తెలియదు అర్చన, నేను అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మాటలతో చెప్పడం నాకు తెలియడం లేదు. అతని ప్రేమను పొందలేని జీవితం వ్యర్థం అంది. అర్చన కొద్ది క్షణాల పాటు తీవ్రంగా ఆలోచించింది. నువ్వు బాధపడకు శ్రీ. మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. నా మాట నమ్ము. శ్రీలత ఆమె కళ్ళల్లోకి ఆశగా చూసింది. నిజంగానా? ష్యూర్, కానీ నువ్వు కాస్త ఓపిక పట్టాలి. కాస్త కాదు అర్చన, రాజేష్ ప్రేమ కోసం ఎంతకాలమైనా ఓపిక పడతాను. గుడ్, అలా ధైర్యంగా ఉండాలి. కళ్ళు తుడుచుకో అంది అర్చన. తేలికపడ్డ మనసుతో కళ్ళు తుడుచుకుంది శ్రీలత. ఆ మర్నాడు రాజేష్ స్నేహితులైన రవి, మోహన్లను అతని మీద ప్రయోగించింది అర్చన. ఆ సాయంత్రం రాజేష్ ఆఫీస్ నుండి వచ్చేసరికి ఫ్లాట్లోనే ఉన్నారు స్నేహితులిద్దరు. గత రోజు ఆ ఇద్దరి అబ్జెక్టివ్ ఆర్ట్ గురించి చెప్పాడు రాజేష్. ఏదో ఒక వస్తువుని ఎదురుగా పెట్టుకుని వచ్చి కూర్చున్న చోటు నుంచి ఆ వస్తువు ఏ యాంగిల్లో కనిపిస్తుందో అదే యాంగిల్లో యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయటం ఆబ్జెక్టివ్ ఆర్ట్ అంటారు. ముఖం కడుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఆ విషయాన్ని గురించి వాళ్ళని అడిగాడు రాజేష్. ఎంతవరకు వచ్చాయి మీ డ్రాయింగ్స్? షేడ్స్, హైలైట్స్ ఇవ్వడం పూర్తయిందా అని అడిగాడు. తాము గీసిన డ్రాయింగ్స్ అతనికి చూపించారు ఆ ఇద్దరు. వాటిని పరిశీలించి చిన్న చిన్న తప్పుల్ని మార్క్ చేసి వాటిని సరిదిద్దుకోమని చెప్పాడు రాజేష్. అర్చన చెప్పిన విషయాన్ని ఎలా మొదలు పెట్టడం అని ఆలోచిస్తున్న ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారు ఏదో అడగడానికి సందేహిస్తున్నారు అని రాజేష్ గమనించాడు. ఏమిటి విషయం? ఏదైనా సందేహమా అని అతనే అడిగాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి గురు, మెల్లగా అన్నాడు మోహన్. ఏమిటది? శ్రీలతని గురించి. ఆశ్చర్యంతో విశాలమయ్యాయి రాజేష్ కనుబొమలు. శ్రీలతని గురించి మీరు మాట్లాడడం ఏమిటి? నువ్వు కోపగించుకోనంటే చెబుతాను గురు. శ్రీలత నిన్ను మనస్ఫూర్తిగా ప్రాణాధికంగా ప్రేమిస్తుంది. కాలేజీలో ఎంతోమంది ఆమె కంటిచూపు కోసం పడిగాపులు పడడం మాకు తెలుసు. ఎవరినీ లెక్క చేయని ఆమె నీ కోసం, నీ ప్రేమ కోసం పరితపించిపోతుంది గురు. అతను చిన్నగా నవ్వాడు. నాకు తెలుసు. స్నేహితులిద్దరూ ఆశ్చర్యంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నీకు తెలుసా? తెలుసు రవి. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆమె నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తుందో అంతకు 10 రెట్లు గాఢంగా నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంటూ లేచి వెళ్ళి అల్మరాలోని తన ఆర్ట్ ఆల్బమ్ తెచ్చి వారికిచ్చాడు. దానిని ఓపెన్ చేసి చూస్తూనే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యారా ఇద్దరు.
ఆ ఆల్బం మధ్యలో ఆర్ట్లో తనకున్న నైపుణ్యాన్నంతా ప్రయోగించి ఎంతో అందంగా పొందికగా కళ్ళు చెదిరిపోయేలా చిత్రించాడు రాజేష్ శ్రీలత చిత్రాన్ని. దాని కింద స్వప్నసుందరి శ్రీలత అని రాశాడు. అంత ఇదిగా ప్రేమిస్తూ కూడా అతను ఆమెను ఎందుకు తిరస్కరిస్తున్నాడు? ఆమెకు దూరంగా ఉండాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అర్థం కాలేదు ఆ ఇద్దరికి. రవి, మోహన్, మొదటి చూపుతోనే నా హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది శ్రీలత. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానో తెలుసా? జాబిలి అందాన్ని తనివితేరా చూసి మురిసిపోవడమే తప్ప అందుకుని సొంతం చేసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆమె ఒక కోటీశ్వరురాలు. నేను బొమ్మలు గీసుకుని పొట్టపోసుకునే ఒక సాధారణమైన వ్యక్తిని. మా ఇద్దరి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అదృష్టం అనే మాటకు అర్థం తెలియని జీవితం నాది. అదృష్టాన్ని కూడా ఖరీదు చేయగల స్థితిమంతురాలు ఆమె. మా ఇద్దరూ ఒకటి కావడం అనేది కలలోని మాట అన్నాడు రాజేష్. అతను చెప్పిన దాంట్లో 100కి 100 పాళ్ళు నిజం ఉందనిపించింది ఆ ఇద్దరికి. అతను శ్రీలతకు దూరంగా ఉండాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడో అప్పుడు అర్థమైంది వారికి. శ్రీలత తరపున అతనితో వాదించడానికి మాటలు కరువయ్యాయి. మౌనంగా ఉండిపోయారు ఆ ఇద్దరు. రంగనాయుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని వయసు 55 ఏళ్లుంటుంది. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే. సిటీలో అతనికి రకరకాల వ్యాపారాలు ఉండేవి. అతనికి లేని వ్యసనం అంటూ లేదు. దానికి తోడు ఆ మధ్య కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఎమ్మెల్యేగా ఎన్నికయి ఆ తర్వాత మంత్రి కావాలని ముమ్మరంగా ప్రయత్నించాడు. ఒక పక్క వ్యసనాలు, మరో పక్క రాజకీయం. కొంచెం కొంచెంగా హారతి కర్పూరంలా హరించుకుపోయింది అతని ఆస్తి. డబ్బు మంచినీళ్ళల్లా ఖర్చు పెట్టిన ఎన్నికల్లో చొక్కెదురైంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోవడంతో అంతవరకు అతని చుట్టూ తిరిగిన వాళ్ళు ముఖాలు చాటు చేసుకోవడం ప్రారంభించారు. వ్యాపారాలు మూతపడ్డాయి. అప్పులు పెరిగాయి. తీసుకోవడమే కానీ ఇవ్వడం అంటూ జరగకపోవడంతో అప్పుల వాళ్ల ఒత్తిడి అధికమైంది. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఇప్పుడు అతనికి ఒకే ఒక మార్గం కనిపిస్తుంది. అది కోటీశ్వరురాలైన శ్రీలతను తన కొడుకు అరవింద్కిచ్చి ఎలాగైనా పెళ్లి జరిపించటం. అదే జరిగితే ఇంకా అప్పుల బాధ ఉండదు. పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుంది. బ్రతికి ఉన్ననాళ్ళు హాయిగా కాలు మీద కాలు వేసుకుని బ్రతకొచ్చు. అంతవరకు బాగానే ఉంది అతని ఆలోచన. అయితే అందుకు శ్రీలత మేనమామ దేవేంద్ర అంగీకరిస్తాడు అన్న నమ్మకం ఆవగింజంత కూడా అతనికి లేదు. దేవేంద్ర సామాన్యుడు కాదు. వయసు మీరిన బ్రహ్మచారి. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగల సమర్థుడు. తను దివాళా తీసిన సంగతి అతనికి బాగా తెలుసు. తనంతట తాను వెళ్లి సంబంధాన్ని గురించి మాట్లాడితే ససేమిరా అంగీకరించడు. పైగా నోటికొచ్చినట్టుగా తిట్టి అవమానిస్తాడు. మెడపట్టి గెంటించినా ఆశ్చర్యపడనవసరం లేదు. అందుకు ఒక్కటే మార్గం. తన కొడుకు అరవింద్ను ఉసిగొల్పి శ్రీలతకి వల విసరాలి. తన కొడుకు ఎలాగైనా ప్రయత్నించి ఆమె చేత ప్రేమించబడాలి. అదే జరిగితే తన పథకానికి తిరుగులేదు. శ్రీలత పట్టుబడితే దేవేంద్ర కాదనలేడు. అరవింద్ కూడా శ్రీలత చదువుతున్న కాలేజీలోనే చదువుతున్నాడు. గత నెల రోజులుగా ప్రతిరోజు తన పథకాన్ని గురించి కొడుకు నూరిపోస్తూనే ఉన్నాడు రంగనాయుడు. అరవింద్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడని చెప్తున్నాడు. ఎవరో హాల్లోకి వస్తున్న అడుగుల చప్పుడు విని ఆలోచనల నుంచి బయటపడి తల తిప్పి చూశాడు రంగనాయుడు. లోపలికొస్తూ కనిపించాడు అరవింద్. కమాన్ మైసన్, నీకోసమే ఎదురు చూస్తున్నాను నవ్వుతూ ఆహ్వానించాడు నాయుడు. చేతిలో ఉన్న నోట్బుక్ను టీపై మీదకు విసిరి తండ్రికి ఎదురుగా ఉన్న సోఫాలో ఉసూరుమంటూ కూలబడ్డాడు అరవింద్. మనిషి చాలా డల్గా ఉన్నాడు. ముఖం మాడిపోయి ఉంది. ఏమిటా అలా ఉన్నావు అడిగాడు రంగనాయుడు. ఏమి లేదు. శ్రీలత విషయం ఎంతవరకు వచ్చింది? చెంపదెబ్బ వరకు. ఉక్రోషం, బాధ కలగాపులగంగా ధ్వనించాయి అతని కంఠంలో. వాట్? శ్రీలత చెంపదెబ్బ కొట్టిందా? ఎస్ డాడీ. మీరు అనుకుంటున్నంత మామూలు ఆడపిల్ల కాదు. ఒట్టి రౌడీ పిల్ల. అసలు చెంపదెబ్బ కొట్టేంతవరకు ఎందుకు వచ్చింది? నువ్వేం చేసావు? ఉదయం కాలేజీకి వెళ్ళగానే ఎవ్వరూ చూడకుండా లవ్ లెటర్ ఇచ్చాను. చదివి నవ్వుకుంది. లంచ్ అవర్లో సమాధానం చెబుతాను, క్యాంటీన్ దగ్గరకు రమ్మంది. ఎంతో ఓపిగ్గా గడిపి లంచ్ అవర్ కాగానే ఆతృతగా క్యాంటీన్ దగ్గరకు వెళ్ళాను. అందరూ చూస్తూ ఉండగా నన్ను నోటికొచ్చినట్టుగా తిట్టి చెంప చెళ్ళుమనిపించింది. ఇంకొకసారి ఇలా చేస్తే ప్రిన్సిపాల్తో చెబుతానని వార్నింగ్ కూడా ఇచ్చింది. డామిట్, ఒక ఆడపిల్ల చెంపదెబ్బ కొడితే చూస్తూ ఊరుకున్నావా? ఏం చేయమంటావు డాడీ? అక్కడున్న వాళ్ళందరూ ఆమెనే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. నేను తిరగబడితే చితకబాదడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆ అవమానాన్ని దిగమింగుకుని వచ్చేశాను. రంగనాయుడు ఆలోచనలో పడ్డాడు.
తన పథకం ఆదిలోనే బెడిసి కొట్టింది. అయినా అంతమాత్రానికి నిరుత్సాహపడే రకం కాదతను. నిరుత్సాహపడితే కోట్ల రూపాయల ఆస్తి ఎలా దక్కుతుంది? లాభం లేదు డాడీ. శ్రీలతని బుట్టలో వేసుకోవడం సాధ్యం కాదు. జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ కన్ఫామ్గా అన్నాడు అరవింద్. నో, ఈ విషయాన్ని ఎంతటితో వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టక ఇంకేం చేస్తాం? చెయ్యాలి. దెబ్బకు దెబ్బ తీయాలి. నువ్వు తప్ప తనకు వేరే గతి లేదని ఆమె చేతనే చెప్పించాలి. ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు అరవింద్. మామూలు ప్రయత్నాలు ఫలించినప్పుడు దుర్మార్గం ఉండనే ఉంది. అంటే? చెబుతాను, జాగ్రత్తగా విను. అరవింద్ ఆసక్తిగా ముందుకు వంగాడు. మన దేశంలో వ్యభిచారిణులు మినహాయిస్తే మిగతా ప్రతి ఆడదానికి ఒక బలమైన వీక్నెస్ ఉంది. అదే శీలం. ప్రాణం కంటే ఎక్కువగా అతి పవిత్రంగా భావించే ఆ శీలాన్ని చెడగొడితే ఎటువంటి పొగరబోతు ఆడదైనా ఇట్టే లొంగిపోతుంది, కాళ్ళబేరానికి వస్తుంది. తండ్రి ఆలోచన ఏమిటో అర్థమైంది. శ్రీలతను రేప్ చేయమంటున్నాడు అతను. అందుకు తను సిద్ధమే. శ్రీలత లాంటి అందగత్తెను, యవ్వనవతిని బలవంతంగానైనా అనుభవించటంలో ఎంతో ఆనందం ఉంటుంది. కానీ మీరు చెప్పేది బానే ఉంది డాడీ. కానీ ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే నేను వెళ్ళి కటకటాల వెనక కూర్చోవలసి ఉంటుంది. రంగనాయుడు వ్యవహారికంగా నవ్వాడు. యు ఆర్ రాంగ్ మై సన్. నీ ఆలోచన తప్పు. ఉన్నత వంశంలో పుట్టిన శ్రీలత ఇంటి వాళ్ళు తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తారే తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆభాసపాలు కావడానికి అంగీకరించరు. అంతేనంటారా? అంతే. తను రేప్ చేయబడ్డ విషయం నలుగురికి తెలియకముందే మన కాళ్లబేరానికి వస్తుంది శ్రీలత. తన మేనమామ దేవేంద్రను రాయబారం పంపుతుంది. అప్పుడు వాళ్ళ జుత్తు మన చేతుల్లో ఉంటుంది. అయితే మీ ఇష్టం. పని చాలా పకడ్బందీగా జరగాలి. నువ్వు ఇలా చేయబోతున్నట్లు ముందుగా ఆమెకు అనుమానం రాకూడదు. అర్థమైందా? తల ఊపాడు అరవింద్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. డబ్బును గురించి నువ్వు ఆలోచించకు. నమ్మకస్తులైన నలుగురు మనుషుల్ని రెడీ చెయ్యి. శ్రీలతను బలవంతంగా తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత వాళ్ళది. ఆమెను బలాత్కరించే బాధ్యత నీది. ఓకే డాడీ. పని ఎప్పుడు ఎక్కడ పూర్తి చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించి డబ్బు ఎంత అవసరం ఉంటుందో ముందుగా నాతో చెప్పు. రేపు సాయంకాలానికల్లా అరేంజ్ చేస్తాను. ఆలస్యం అమృతం విషయం అంటారు. వీలైనంత త్వరలో పని పూర్తి చేయడం మంచిది. అరవింద్ దానికి కూడా తల ఊపాడు. టైం ఉదయం 10:30 గంటలైంది. తన కెనటిక్ హోండాను పత్రికా కార్యాలయంలోని పార్కింగ్ ప్లేస్లో వదిలి ఆఫీస్ బిల్డింగ్లోని తన సెక్షన్కి వెళ్ళింది అర్చన. తను ప్రిపేర్ చేసిన న్యూస్ రిపోర్ట్ను ఎడిటర్కి పంపి అక్కడి నుంచి రాజేష్ సెక్షన్లోకి వెళ్ళింది. ఏవో స్కెచ్లు గీసుకుంటూ తన రూమ్లో కూర్చుని ఉన్నాడు రాజేష్. గుడ్ మార్నింగ్. అతని గదిలో అడుగు పెడుతూ విష్ చేసింది అర్చన. తలెత్తి చూసి మీరా, గుడ్ మార్నింగ్, రండి కూర్చోండి అన్నాడు నవ్వుతూ. ఆమె కూర్చోలేదు. మీరు బిజీగా ఉన్నారా అని అడిగింది. బిజీ ఏముంది, మామూలే. నా కోసం 1 గంట స్పేర్ చేయగలరా? అతను అదోలా చూశాడు. ఏమిటి విషయం? చెబుతాను, ఇక్కడ కాదు, అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. అతను రిస్ట్ వాచ్ చూసుకుని లేచి నిల్చుంటూ పదండి అన్నాడు. ఇద్దరు పత్రికా కార్యాలయం బయటకు వచ్చి దగ్గరలోనే ఉన్న ఒక పార్కులోకి వెళ్లారు. ఆ సమయంలో నిర్మానుష్యంగా ఉంది పార్కు. ఇద్దరు ఒక సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. ఒక అమ్మాయితో కలిసి పార్కుకు రావడం రాజేష్కి అదే మొదటిసారి. మనసులో కొంచెం బెరుకుగానే ఉన్న ఓపిగ్గా కూర్చున్నాడు. చెప్పండి, ఏమిటి విషయం? మిమ్మల్ని చూస్తుంటే నాకు సందేహం వస్తుంది రాజేష్ గారు అందామె ఉపోద్ఘాతంగా. రాజేష్ ఉలిక్కిపడ్డాడు. మై గాడ్, ఏమిటా ప్రశ్న? అసలు మీకు ఎందుకు వచ్చిందా సందేహం? కాకపోతే ఏమిటండి, అంది వచ్చే అందాన్ని అదృష్టాన్ని కాలదన్నుకునేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరు? అతనికి విషయం అర్థమైంది. ఆమె శ్రీలతను గురించి మాట్లాడుతుంది. మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలుసు. అదృష్టం అనేది నా దరిదాపులకు కూడా రాదు. వచ్చినా అది తాత్కాలికమే. అటువంటి అదృష్టాన్ని నమ్ముకుని ఉప్పొంగిపోవడం నాకు అలవాటు లేదు. మిమ్మల్ని మీరే ఎందుకింత చిన్నచూపు చూసుకుంటున్నారు? అనుభవం మిస్ అర్చన. నా అనదగ్గ వాళ్ళు ఎవ్వరూ లేని అనాథగా నేను ఊహ తెలిసినప్పటి నుంచి పడ్డ కష్టాలు నాకు తెలుసు. నిజంగా నాది అదృష్ట జాతకమే అయితే అన్ని కష్టాలు పడుండేవాణ్ణి కాదేమో. మీ వాదన సరికాదు రాజేష్. జీవితంలో కష్టసుఖాలు చీకటి వెలుగుల్లాంటివని మీకు నేను చెప్పనవసరం లేదనుకుంటాను. నా జీవితంలో వెలుగు బహు తక్కువ. అది మీ భ్రమ కావచ్చు. ఆ విషయాన్ని వదిలేయండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెబుతారా? అడగండి.
మీరు శ్రీలతను ప్రేమిస్తున్నారా లేదా? ఒక ఆర్టిస్టుగా నేను అందాన్ని ఆరాధిస్తాను. నా ప్రశ్నకు అది సమాధానం కాదు. మీరు శ్రీలతని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తున్నాను. థ్యాంక్ గాడ్, ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నారు. మరైతే ఆమె ప్రేమను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? నా ప్రేమ అంతర్లీనమైంది. మీరు ఎంత ఖచ్చితంగా అడిగారు కాబట్టి చెప్పాను. లేదంటే ఎప్పటికీ బయటపడి ఉండేవాణ్ణి కాదు. శ్రీలత ప్రేమ ఆవేశంతో కూడింది. ఆమె జీవితం ఒక రంగుల స్వప్నం, స్వర్గధామం లాంటిది. అటువంటి జీవితాన్ని వదిలిపెట్టి నన్ను కట్టుకుని ఆమె సుఖపడలేదు. మీరు పొరబడుతున్నారు మిస్టర్ రాజేష్. ప్రేమించిన మగవాణ్ణి పెళ్లి చేసుకున్న ఆడది సుఖపడలేదు అన్నది ఒట్టి మాట. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రేమంటే ఏసీ రూమ్లో గడపడం, డీలక్స్ కార్లలో తిరగడం, స్టార్ హోటల్స్లో పార్టీ చేసుకోవడం కాదు. చిన్నతనం నుంచి చేసుకున్న అలవాట్లను ఒక్కసారిగా వదులుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. శ్రీలత మీద ద్వేషంతో నేను ఈ మాటలు అనడం లేదు. ఆమె మంచి కోరి చెబుతున్నాను. కొద్ది క్షణాల పాటు ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఈ మాటలు అంటున్న నేను మీ కంటికి ఒక మూర్ఖుల్లా కనిపించవచ్చు. కానీ నేను చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది అంటూ లేచి ఆమె సమాధానం కోసం చూడకుండా వడివడిగా అడుగులు వేసుకుంటూ పార్క్లోంచి బయటకు వెళ్ళిపోయాడు రాజేష్. అతను వెళ్లిన వైపే చూస్తూ గాఢంగా నిట్టూర్చింది అర్చన. అతని మాటల్లో నిజం ఉంది. శ్రీలత ప్రేమలో నిజాయితీ ఉంది. అతని వాదనను ఆమె అంగీకరించదు. అతన్నే పెళ్లాడి సాధారణమైన గృహిణిగా జీవితం గడపడానికి ఆమె సిద్ధమే. కానీ ఆ విషయాన్ని అతను ఒప్పుకునేలా నచ్చచెప్పడం ఎలా? ఆలోచనలతో అర్చన మస్తిష్కం వేడెక్కిపోవడం ప్రారంభించింది.